రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభ ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. తర్వాత సభను వాయిదా వేసి బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 14న 2026 నుంచి 27 ఏపీ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. గుడ్ మార్నింగ్ రచన. ఈ రోజు నుంచి కూడా ఏపీ అసెంబ్లీ సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం ఉండవల్లి నివాసం నుంచి నేరుగా సచివాలయానికి రాబోతా ఉన్నారు. ప్రస్తుతం వెంకటపాలెంలో ఉన్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసినటువంటి అనంతరం కూడా నేరుగా సచివాలయానికి అయితే మాత్రం చంద్రబాబు రాబోతా ఉన్నారు. ఉదయం 10 గంటలకు అయితే మాత్రం ఈ యొక్క ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ యొక్క సభలను ఉద్దేశించి కూడా మొదటిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ అయితే మాత్రం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని కూడా తెలుస్తుంది. దాదాపు 1 గంట నుంచి 1.5 పాటు కూడా ఈ యొక్క ప్రసంగం అయితే మాత్రం కొనసాగేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మరి 11:30 గంటలకు కూడా పూర్తి ఏదైతే ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి అనేటువంటి దానిపై కూడా బీఏసీ సమావేశం అయితే మాత్రం కొనసాగిపోతా ఉంది. కొనసాగినటువంటి అనంతరం అయితే అసెంబ్లీ సమావేశాల విధి విధానాలు నిర్వహణ సంబంధించి కూడా పూర్తిస్థాయి చర్చించి ఎన్ని రోజుల పాటు అయితే మాత్రం అసెంబ్లీ జరపాలనేటువంటి దానిపై ఒక క్లారిటీ అయితే మాత్రం ఇచ్చి అయిపోతా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆసక్తికరమైనటువంటి రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని చెప్పి కూడా వైసీపీ ఎమ్మెల్యేలంతా ఇప్పటికే అసెంబ్లీ చేరుకుంటా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఇప్పటికే అంటే మరి కాసేపట్లోనే అంటే 9:45 కూడా అసెంబ్లీకి చేరుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అనంతరం ఏదైతే ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుందో మరి గవర్నర్ ప్రసంగం తర్వాత ఏఐసీ సమావేశం అయిపోగానే వైసీపీ అయితే మాత్రం ఒక కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ సమావేశంలో ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో ఉండాలా లేదా అనేటువంటి దాన్ని కూడా నిర్ణయించుకోబోతా ఉంది. మరి మధ్యాహ్నం వరకు కూడా వైసీపీ సంబంధించిన సభ్యులంతా ఏదైతే అసెంబ్లీ ప్రాంగణంలోనే ఉండబోతా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే ఈ యొక్క పరిణామాలు మొత్తం కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలపై కూడా చంద్రబాబు అయితే మంత్రులతో సుదీర్ఘ సమావేశం అయితే నిర్వహించబోతా ఉన్నారు. మరి ఏదైతే గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడినటువంటి అనంతరం కూడా బీఏసీ సమావేశం అనంతరం ముగిసిన తర్వాత కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి అయితే మాత్రం మళ్ళీ ఏపీ కేబినెట్ సంబంధించిన మంత్రివర్గం అంతా కూడా భేటీ అయి పలు కీలక అంశాలపై కూడా చర్చించబోతా ఉంది రచన. రైట్, థ్యాంక్ యూ పవన్. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.